అమ్మ ఉంది కానీ, ఎంపీ గారు ఉన్నారు కానీ, ఆడపిల్ల ఉంది కానీ, ఈ రాజకీయ అవసరాల కోసం మీరు మాట్లాడిన మాటలు, మీరు చేసిన వ్యవహార శైలి మీది మర్చిపోయావా? పార్టీ లేదు, బొక్క లేదు, ఆ కార్యక్రమం లేదని చెప్పిన మాటలు మర్చిపోయావా? నీలాగే అందరూ కూడా రాజకీయాల్లో వచ్చి ఉంటారు. ఏం మాట్లాడుతున్నావు? ఇవాటికి 23 సంవత్సరాలు అయింది రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ఆయన ప్రారంభించి. ఆ మహానుభావుడు ఈ రాష్ట్రంలో వెళ్లి మీద లెక్కెట్టచ్చు. ప్రజల చేత, ఎందుకో ప్రజల చేత ప్రజల్లో మమేకమై ఆరాధించి ప్రజలు ప్రతి ఊరిలోనూ మా నాయకుడు అనుకునే తత్వం ఉన్న మా నాయకులు వేలి మీద లెక్కెట్టచ్చు. అందులో ఒకటో రెండో స్థానంలో ఇవాళ స్వర్గీయ రాజశేఖర రెడ్డి ఉన్నారు. ఇది వాస్తవం కాదా? అలాంటి ఈ ఆయన చనిపోయిన ఆయన పాదయాత్ర చేసిన ఈరోజు ఆయన మేమందరం గౌరవంగా ఆరాధించుకున్న రోజు, ఆయన వల్ల మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో మరుగున పడిపోతున్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆ రోజు బట్టకట్టి ఆయన నాయకత్వం రాష్ట్రంలో వచ్చిన పరిస్థితిని మేము అందరం మర్చిపోవాలనుకుంటున్నావా? ఆయనతో మాకున్న సన్నిహితం సంబంధం ఏం మాట్లాడుతున్నాం ఇందాక? ఆయన తాలూకా మరణం వెనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ విషయం వచ్చి నేనే ప్రత్యక్షంగా బొత్స సత్యబాబు గారే నాకు చెప్పారని చెప్పి పనికిమాల రాదు. ఏంటిది? రెండు పేపర్లు నీ చేతిలో ఉన్నాయని, మీ చేతిలో ఉన్నాయని, 3 ఛానల్స్ మీ చేతుల్లో ఉన్నాయని ఇష్టారాజ్యంగా ఈ రకమైన అహంకారపూరితమైన కోతల్ని మీ అధికారం ఉంచుకోవడం కోసం, మీ ఉనికి కాపాడుకోవడం కోసం పార్టీల్లో ఇచ్చిన ఉద్యోగానికి వచ్చి న్యాయం చేయక ఆ రైతుల్లో వచ్చి రోడ్డుని పడేసి ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేక అల్లాడుతుంటే ఓ పక్క వచ్చి రైతులు ఆత్మహత్యలు చేసుకుని ఉంటే నేను అనుకున్నాను, అచ్చెన్నాయుడు ఏదో పొడవుగా ఉన్నాడు అని కొద్దిగా మోకాల్లోకి వచ్చి ఆయన తాలూకు ఆలోచన బందికి వెంది అవుతుంది. మోకాల్లోకి ఇప్పుడు అరికాల్లోకి వచ్చినకుంది ఇవాళ మాటలు చూస్తుంటే. రాజకీయాల కోసం దిగజాడు మాటలు, దిగజాడు వ్యవహారాలు ఆపండి. ఆ రోజంట జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికో విదేశాల్లోకి వెళ్ళారా? పై రాష్ట్రాల్లో ఉన్నారా? ఏం మాట్లాడుతాం? చనిపోయిన రోజునాడే నేనే ప్రత్యక్ష సాక్షిని పావురాలు కొట్టు వెళ్ళాను. అన్వేషించడానికి కేంద్రంతో రాష్ట్రంతో పక్క సంప్రదింపులు చేసి తెల్లవారు 5 గంట 4 గంటలకల్లా ఆ బాడీ ఎక్కడుందనేది టేస్ట్ చేసి కర్నూలులో వచ్చి పోస్ట్ మార్టం జరిపించుకుని కర్నూలులోకి వెళ్ళి కర్నూలులో అక్కడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో అక్కడ ఉంచి అక్కడ నుంచి నేను ముందుగా క్యాంప్ ఆఫీస్కి వచ్చాను. నా వెనకదే రాజశేఖర్ గారి తాలూకా
ఆ దేహాన్ని తీసుకొచ్చారు, భారతదేహాన్ని పోస్ట్మార్టం చేసి. నేను నా భార్య ఝాన్సీ అందుకని ఇప్పుడు ఆయన పేరు మా అనుబంధం అలాంటిది. రాజకీయాల కోసం బతకట్లే, రాజకీయాల కోసం దిగుతాడు, రాజకీయాలు చేయట్లే, రాజకీయాల కోసం ఉన్న మాటలు మాట్లాడి లేని మాటలు తెచ్చుకోవట్లే. ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నో విషయాలు ఉన్నాయి ఈ గుండెల్లో. నీ సంగతులు కానీ, మీ పార్టీ సంగతులు కానీ, మీ నాయకుల సంగతులు కానీ అలాగే ఉన్నాయి. అలాంటి నేనేదో ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఖండించడానికి రాలే, రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడడానికి వచ్చాను ఇక్కడికి. ఇలాంటి ఉచ్చ రాజకీయాల కోసం పదవుల కోసం వాటి కోసం ఈ రకమైన నీచమైన దిగజారుతానని అనుకోలే. చెయ్యి దమ్ముంటే ఈ రాష్ట్రంలో ప్రజలకు వచ్చి న్యాయం చేయి. నీకు ఇచ్చిన పదవులు నువ్వు న్యాయం చేయి. ఎంత పచ్చిగా నేను అబద్ధం ఆడుతున్నావు. మూలపేట బోర్డుకి వెళ్ళినప్పుడు 40 మందికి వచ్చి పోలీసులు వచ్చి పర్మిషన్ ఇచ్చారు, ఇప్పించానని చెప్తాం. ఎంత అబద్ధం అది రాజకీయాల్లో. ఇవే ఏమనుకుంటున్నావు? గౌరవాన్ని ఇచ్చి గౌరవాన్ని పుచ్చుకోవాల్సిన రాజకీయాల్లో మంచిది. అంతేగాని రాజకీయాల కోసం రాజకీయ పదవుల కోసం లేనిపోయిన దిగజారిపోయిన మాటలు మాట్లాడుతూ నాకేం పర్వాలే. మీరు జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చి ఏదో అన్నాను ఆయనతో నాకేమి నష్టం కాదు. కానీ రాజశేఖర రెడ్డి గారితో అవసరాన్ని తీసుకొచ్చి నువ్వు పెట్టావు కాబట్టి ఇవాళ ఇది మాట్లాడుతున్నా. ఆ రోజు ఆయన పోతే నేను ఝాన్సీ వెళ్ళి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని 2 చేతులు కుడిమొక్కలు 2 తీసుకొచ్చి అక్కడికి తీసుకొచ్చాం. కావలసి చూసుకోండి క్లిప్పింగ్లు మీ దగ్గర. ఆయన ఊర్లో లేరా అప్పుడు? ఆయన మా ఇద్దరం తీసుకురాలేదా క్యాంప్ ఆఫీస్లో ఇంటి దగ్గర నుంచి అక్కడికి? ఇది వాస్తవం కాదా? ఏంటి మాటలు? రాజకీయాల కోసం ఏదో మాట్లాడు. మీకు మామగారిని ఇష్టం లేకపోతే ఇష్టం వచ్చని మాట్లాడు, లేదా అమరావతి నీకు ఇష్టమైతే మాట్లాడు. ఆవిడ అంది కదా ఎవరు, ఆవిడ రేణుకా చౌదరి